అందరికీ నమస్కారం. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు కొండంత ప్రచారం చేసుకున్న అమ్మఒడి కార్యక్రమం గురించి ఒక్కసారిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడం గవర్నమెంట్ చేస్తూ ఉంది. అటువంటిది 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ అన్ని ఎగ్గొట్టి దాన్ని అమ్మఒడి కార్యక్రమం కింద మార్చింది. వాళ్ళ ప్రామిస్లో, వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబంలో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పిన ప్రామిస్ చేసింది. చేసిన ప్రామిస్ నిలబెట్టుకోకుండా ఒక్క బిడ్డకి, అంటే ఒక్కరికి ముగ్గురు బిడ్డలుంటే ముగ్గురికి 15,000 ఇవ్వాల్సిన సందర్భం మొదలుపెట్టి ఒక్కరికే 15,000తో స్టార్ట్ చేసింది. మొదటి సంవత్సరం 15,000 ఇచ్చింది, రెండో సంవత్సరం 14,000, ఆ తర్వాత 13,000కి కుదించింది. అంతేకాకుండా 5 సంవత్సరాలు 5 సార్లు ఇవ్వాల్సిన అమ్మఒడిని 4 సంవత్సరాలు కుదించింది. అట్లాగే బెనిఫిషరీస్ 84 లక్షల మంది ఉంటే 42 లక్షల మందికి 50% బెనిఫిషరీస్కి ఎగ్గొట్టిన సందర్భం ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ బెనిఫిషరీస్ తగ్గిస్తానికి చేసింది. ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద బలహీన వర్గాల విద్యార్థులకి 25% విద్యార్థులకి గవర్నమెంటే ఫీజులు చెల్లించాలి. కానీ అమ్మఒడి ద్వారాగా దాన్ని కూడా లింక్ చేసి దాన్ని కూడా మోసం చేస్తున్న సందర్భాన్ని మనం గమనించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మనం ఒకసారి ఇప్పుడు గమనిస్తే 2024 తల్లికి వందనం కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురాబోతుంది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారాగా ఒక కుటుంబంలో ఒక తల్లికి ముగ్గురు బిడ్డలుంటే ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున 3, 15, 45,000 రూపాయలు వస్తుంది. అట్లాగే వైసీపీ ఇప్పుడు చెప్పే ప్రకారం 13,000 రూపాయలు వస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అమ్మఒడి కార్యక్రమం ద్వారాగా మహిళల్ని వాళ్ళ ఓటర్స్గా కన్వర్ట్ చేసుకున్నానికి ట్రై చేస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం ద్వారాగా బిడ్డల భవిష్యత్తుకి, బిడ్డలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పని ఒక్కసారి ప్రజలందరూ అమ్మఒడి ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసే మోసాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను.